గోవింద గోవింద వెంకటేశ్వర స్వామివారికి శ్రావణ శనివారము మా ఇళ్లల్లో పిండితో తయారు చేసి మధ్యలో నేతి దీపాన్ని వెలిగిస్తామన్నమాట. కొన్ని వందల సంవత్సరాల నుంచి మా ఇళ్లలో వస్తున్న ఆచారం. నిన్న శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేశాము, మీరు గమనించవచ్చు. అలాగే వెంకటేశ్వర స్వామివారికి ఆ పిండితో చేసినటువంటి ఒక పదార్థము శనివారం ఉదయమే బియ్యం నానబోసి ఆ బియ్యాన్ని పిండిగా చేసి ఆ పిండిగా చేసేటప్పుడు అందులో యాలకుల పొడి అలాగే పంచదార ఇవన్నీ కలిపి మెత్తగా కలపడానికి పచ్చి పాలు ఉపయోగిస్తారు. ఆ తర్వాత నేతి దీపాన్ని వెలిగించి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక స్పూను నెయ్యి అందులో వేస్తామన్నమాట. దాదాపు కొండెక్కుతోంది ఇప్పుడు, అందుకని నేను మీకు చూపిస్తున్నాను. ఇది కొండెక్కిన తర్వాత మాత్రమే మేము భోజనం చేస్తాం. ఎంతసేపు అయినా సరే అది కొండెక్కాల్సిందే అనమాట. వెంకటేశ్వర స్వామివారి నామాలు, గోవింద నామాలు, వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి ఇవన్నీ చదువుతాము. ఇప్పుడు కొండెక్కింది దీపము. మధ్యలో గమనించారు కదా, పూలతో అలంకరించడము, ఒక బంగారు గొలుసు కనిపిస్తోంది. ఇదంతా అలంకరణ. ఆ చుట్టుపక్కల ఉన్న పూలు అవన్నీ కూడా పూజ చేసిన తర్వాత మీకు కనిపిస్తూ ఉన్నవి. అలాగే ఫలాలు ఇవన్నీ నైవేద్యంగా పెట్టడము. అయితే ఇది కొండెక్కిన తర్వాత మంగళం పాడి వెంకటేశ్వర స్వామి వారికి హారతి ఇచ్చి, ఇప్పుడు ఆ పిండిలాగా తయారయ్యి ఉంది కదండి, దాన్ని ప్రసాదంగా మొదట స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తామన్నమాట. ఇది నా చిన్నప్పటి నుంచి నేను చూశాను. మా నాన్నమ్మ వాళ్ళు, అలాగే ఆ తర్వాత ఆబ్వియస్గా మా అమ్మగారు, ఇక మా ఇళ్ళల్లో నా భార్యామణి ప్రస్తుతం ఇదంతా చేసింది. మా నానమ్మ వాళ్ళ నానమ్మల నానమ్మల నానమ్మలు ఎప్పటి నుంచో వస్తున్నదన్నమాట. వందల సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారం. మనం ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఎక్కడున్నా సరే ఇది పాటించాల్సిందే. మీరు గమనించండి, భారతదేశంలో ఆచార వ్యవహారాలు ఈ విధంగానే అండి, ఒక్క జనరేషన్ నుంచి మరో జనరేషన్కు అలా వెళ్ళిపోతూ ఉంటాయి. వాటిని మనం పాటించుకుంటూ వెళ్ళాలి. జనరల్గా ఆ రూట్ ఎక్కడుందో మనకు తెలియదు, కానీ దాన్ని అలా మనం పాటించుకుంటూ వెళ్తుంటాం. దీని మధ్యలో కత్తిరించడానికే రకరకాల దుష్ట ప్రయత్నాలు ఏవేవో జరుగుతూ ఉంటాయన్నమాట, రాక్షస ప్రయత్నాలు. మన మోదీ గారు చెప్పారు కదా, దిమాగి నక్సల్స్ అని. అలాంటి వాళ్ళు ఇక రకరకాల ప్రయత్నాలు జరుగుతుంటాయి. వాటన్నింటినీ తట్టుకొని నిలబడింది, 1000 సంవత్సరాల దాడులు తట్టుకొని నిలబడింది భారతీయ సనాతన ధర్మము. అంటే వాటన్నింటికి భయపడకుండా, వెరవకుండా ఇలాంటి ఆచార వ్యవహారాలను ఇళ్లల్లో పాటిస్తూ ఒక తరం నుంచి మరో తరానికి చేరవేశారు. చూసారా పెద్దలు, వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు. మనకంటే కూడా మన పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు. భయంకరమైన పరిస్థితుల్లో కూడా మతం మారకుండా ఆచార వ్యవహారాలు పాటిస్తూ, చీకటి రోజుల్లో కూడా ఆచార వ్యవహారాలు పాటిస్తూ తర్వాత తరానికి అందించారు. ఇప్పుడు కొండెక్కింది చూశారు కదా. ఇప్పటిదాకా మేము వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన కీర్తనలు, స్తోత్రాలు ఇవన్నీ చదవడము, పాడడము జరిగిందనమాట. గోవింద గోవింద. ఇప్పుడు చాలా సులభంగా మనం తిరుపతికి వెళ్తూ ఉన్నాం, కానీ అంటే ఇక్కడ ఒక లాజిక్ ఉంది. తిరుపతికి చాలా సులభంగా వెళ్తున్నాము, కానీ అక్కడ దర్శనం మాత్రం కొంచెం కష్టతరంగా ఉంటుంది, మనకు తెలుసు. ఇప్పుడున్న జనాభా వల్ల మధ్యలో ప్రాసెస్ అవన్నీ. ఒకప్పుడు తిరుపతి దాకా వెళ్ళడము, ఆ తిరుమల కొండకు వెళ్ళడము చాలా కష్టమైన విషయము. పైన దర్శనం మాత్రం చాలా సులభంగా అయ్యేది. తక్కువ మంది ఉండేవాళ్ళు కాబట్టి దర్శనం చాలా సులభంగా అయ్యేది. కులశేఖర పడి అని చెప్పి అంటాం, గడప అవతల నిలబడి కూడా ఒకప్పుడు దర్శనం చేసుకునేవారు ప్రతి ఒక్కరు, ప్రతి సామాన్యుడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, కానీ చాలా కష్టపడి తిరుమలకు వెళ్ళేవాళ్ళండి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించడానికి. ఇప్పటివో ఆ ఆచారాలు చూడండి. ఒక మా ఇంట్లోనే కాదు, మా ఇళ్లల్లో మాత్రమే కాదు, మా ఇల్లు అంటే మా బంధువుల ఇళ్లలో మాత్రమే కాదు, ఇంకా మీలో కూడా మరికొంతమంది ఇళ్లల్లో కూడా ఈ ఆచారం ఉండే ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వారికి శనివారం, శ్రావణ శనివారము దీపం వెలిగించడము,
ఒక మంచి ఆచారం. ఇప్పుడు మీరు కూడా కీర్తనలు ఏమైనా పాడగలిగే వాళ్ళు ఉంటే, నేను పాడువాడిని కాదు, మీలో కొంతమంది పాడువాళ్ళు అంటే పాటలు పాడగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే వెంకటేశ్వర స్వామి వారికి ఇలా దీపం వెలిగించి శ్రావణ శనివారము చక్కగా పాటలు పాడొచ్చు. కీర్తనలు అన్నమాచార్యుల వారు రచించిన కీర్తనలు అన్నీ కూడా పాడొచ్చు. ఇక ఇప్పుడు భోజనం చేస్తామన్నమాట. గోవింద గోవింద నమో వెంకటేశ.